ఇంటికెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పోయింది. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? కాలేజీలో అయితే 3 days ఈవెంట్ జరుగుతుంది. పైగా హోలీకి కూడా 1 day లీవ్ వచ్చింది కదా అని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాను పీజీ నుంచి. ఆటో అయితే ఎక్కి తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. తిరుపతిలో ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నెల్లూరు బస్ అయితే ఎక్కాలి. 1.5 month తర్వాత అయితే ఇంటికి వెళ్తున్నాను. ఎంతో ఆనందంగా అయితే ఉంది. బస్ అయితే ఎక్కాను టికెట్ తీసుకొని. బస్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఏం లాభం, పీజీ నుండి 11 AM స్టార్ట్ అయితే తిరుపతి బార్డర్ క్రాస్ అయినప్పటికే 1 PM అయిపోయింది. అంత ట్రాఫిక్ ఉంది. దాంతో ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం పోయింది. చేసే ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బస్ డ్రైవర్ కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుంది. రూట్ మార్చి కరకంబడి రోడ్ నుండి పోనిచ్చాడు. మొత్తానికి తిరుపతిలోనే 2 hours అయితే వేస్ట్ అయిపోయింది. ఇదే మా కాలేజ్ SVCE. నేను ఇక్కడే బీటెక్ అయితే చదువుతున్నాను. ఇక్కడ పక్కనే శ్రీరామ కాలేజ్ ఉంటుంది. దాని పక్కనే అన్నమాచార్య కాలేజ్ అయితే ఉంటుంది. మొత్తం 3 colleges పక్కనే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న కాలేజే అన్నమాచార్య కాలేజు. నిజంగా ఇంకొక 1 hour అయ్యి ఉంటే మాత్రం నేను నెల్లూరుకి వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ జర్నీయే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళినప్పటికీ. ప్లానింగ్ అయితే మొత్తం మారిపోయింది. మధ్యాహ్నం లోపల ఇంట్లో ఉండాలని అనుకున్నాను, కానీ ఈవినింగ్ అయిపోయింది. శ్రీకాళహస్తికి అయితే వచ్చేసింది బస్సు. ఇక మధ్యలో అయితే ఒక స్లీప్ అయితే వేశాను. లేచినప్పటికీ నెల్లూరు బార్డర్ వచ్చేసింది. గాలి మాత్రం చల్లగా ఉంది నెల్లూరు బార్డర్ తగలగానే. నెల్లూరులోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా బస్సు అయితే ఆర్టీసీకి వెళ్తుంది. సో ఫైనల్గా నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.